కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలల్లా నటించిన సినిమా తమిళ సినిమా మేయలగన్. ఇప్పుడు గిదిగిట్లా మన తెలుగులా సత్యం సుందరం అనే పేరుతోని విడుదల కాబోతున్నదంట. మళ్ళీ ఇప్పటికే ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతుండగానే ముందుగానే మన మీడియా మిత్రులందరికీ స్పెషల్గా వేసి చూపించిరంట. వాళ్ళు గిట్లా మంచిగా ఉన్నదనే మాట వినబడుతున్నదంట. అయితే ఇప్పటికే ఈ దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఇది వరకు 96 సినిమాతోని సూపర్ హిట్ అందుకున్నాడు. గల్లగా ఇట్లా త్రిష విజయ్ సేతుపతి ఇద్దరి మధ్యలో భావోద్వేగాలను కానీ వాళ్ళ మధ్యలో ప్రేమ అనుబంధం కానీ ఇవన్నీ హృదయాలకు అద్దుకుపోయేటట్టుగా చూపించి మరి అదర కొట్టేసిండు. మళ్ళీ గా సినిమాలో చూసుకుంటే వసంత్ కుమారు అనే సంగీత దర్శకుడు ఇక ఏ విధంగా ఆయన సంగీతం కొట్టిండో అన్నది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లే. ఇప్పుడు ఈ సినిమా గిట్లా ఆయననే పెట్టుకున్నాడంట. అయితే ఈ సినిమా గిట్లా ఎట్లా ఉండబోతున్నది అని అంటే ఇద్దరు బామర్దల మధ్యలో జరిగే కథంట. వాళ్ళ మధ్యలో ప్రేమ అనుబంధం ఇక వాళ్ళిద్దరు చుట్టే నడిచే కథ అంట. ఇక అది గిట్లా ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. ఇంకా అదేంటంటే ఒక్క రాత్రిలో జరిగే కథ లెక్క నడుస్తుందంట. మళ్ళా అయితే ఈ సినిమా గాను ఇప్పటికే ట్రైలరు టీజరు అదర కొట్టేసినది. ఇక ఏదో ఉన్నది ఈ సినిమాలా తప్పకుండా చూడవలసిన ఉన్నది అని చెప్పేసి ఇప్పటికే చూసిన వాళ్ళందరూ చెప్తున్నారంట. అయితే ఈ సినిమాల చాలా వరకు తమిళ సాంప్రదాయాలను పెట్టి ఇక ప్రతి ఒక్కరికి చిన్నతనాన్ని గుర్తు చేసేటట్టుగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు ఇక ఎక్కువ సమయం మాత్రం ఈ సినిమా తమిళంకు తగ్గట్టుగా ఇక ఆడ ఎట్లా ఉంటారు మనుషులు అదే తీరుగా చూపిస్తున్నారు. మళ్ళా తెలుగుల ప్రజలకు అభిమానులకు ఇది నచ్చుతుందంటారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. అయితే ఈ సినిమాల ముఖ్యంగా జల్లికట్టు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయంట. గవి గిట్లా అద్భుతంగా వచ్చినాయి అనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఆడగిట్లా తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్నాడు. మళ్ళసారి ఇక ఆయన అదరగొట్టిండు ప్రేమ్ కుమార్ అనే మాట అయితే వినబడుతున్నది. ఇక గింతకి ఈ సినిమా శుక్రవారం అంటే మన దేవరకి పోటీగా వస్తున్నదంట. ఇక అది ఇట్లా ఆషమాషి అని చెప్పుకోలేవు. మళ్ళా దేవరాకి ధీటుగా నిలబడి ఈ సినిమా నిలదొక్కుతుంది అంటారా? మళ్ళా దేవరకు పోటీగా నిలబడి ఈ సినిమా నిలదొక్కుంటదంటారా? ఇక ఇప్పటికే ఇక తమిళంలో ఎట్లనో హిట్ అయింది. ఇక ఆడ పాస్ అయినట్టే. ఇక మళ్ళీ తెలుగు ప్రజలకు ఏ విధంగా ఇది దగ్గర అవుతుంది అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక మళ్ళసారి కార్తీక్ ఖాతాల బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడము ఎంతవరకు ఖాయం అంటారు? ఇక ఆ ఖాతాల నిలుస్తుంది అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.